మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద చిక్కుకున్న 23 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన స్పందించిన ఎయిర్ ఫోర్స్ బృందాలు 2 హెలికాప్టర్ల సాయంతో కూలీలను రక్షించాయి. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత దగ్గర కల్వర్ట్ నిర్మాణ పనులు చేస్తున్న 23 మంది కూలీలు నిన్న చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. వరద ఉధృతి అధికంగా ఉండడంతో నిన్న సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దాంతో ఈ ఉదయమే రంగంలోనికి దిగిన ఎయిర్ ఫోర్స్ బృందాలు కూలీలను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి. బాధిత కూలీలంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఏడుపాయల్లో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, 23 మంది కూలీలు ఎక్కడికి తరలించారు? ఇప్పుడు ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, నిన్నటి నుంచి ఉత్కంఠగా మారిన ఈ 23 మంది కూలీల పరిస్థితి ఇప్పుడు సుఖాంతమైంది. నిన్నటి నుంచి వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజు ఉదయం ఇంతకుముందే ఒక అరగంట ముందే ఫలించాయి. నిన్న గణపురం ఆనకట్ట వద్ద ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చిన 23 మంది కూలీలు గణపురం ఆనకట్టకు సమీపంలో ఉన్న ఒక ఒడ్డుపై, అంటే ఒక ఎత్తైన ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంపై గుడారాలు వేసుకొని వాళ్ళు పనిచేయడానికి ఉన్నారు. అయితే మొన్న సాయంత్రమే వాళ్ళు ఆహార పదార్థాలు తదితర అన్ని తీసుకొని గుడారాల్లో చేరారు. అయితే మొన్న రాత్రి నుంచి మంజీరా ప్రవాహం ఉధృతం రావడంతో వాళ్ళకు మొత్తం జల దిగ్బంధం అయిపోయాయి. అంటే చుట్టూ ప్రవాహం, ఇక్కడ 7 పాయలు ఉంటాయి. 7 పాయల వనదుర్గ టెంపుల్ సమీపంలో 7 పాయలు అంటే 2 పాయల మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో వీళ్ళు ఉన్నారు. అయితే ఈ 2 పాయలు కూడా, ఈ ఎత్తైన ప్రదేశానికి 2 పాయలు 2 వైపుల నుంచి విపరీతంగా మంజీరా నది ప్రవహిస్తుండడంతో వీళ్ళు ఎటు పోకుండా మొత్తం దిగ్బంధమైనట్టు అయిపోయింది. అయితే వారిని రక్షించడానికి, అంటే ఇంకా అక్కడ మంజీరా నదిలో ప్రవాహం పెరుగుతుండడంతో వీళ్ళకి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని గుర్తించిన అధికారులు వారిని రక్షించడానికి నిర్ణయించి ప్రయత్నించారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 2 హెలికాప్టర్ల ద్వారా ఈ ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి చేరుకుని వారిని మొత్తం 23 మంది ఉన్నారు. 23 మందిని హెలికాప్టర్ల ద్వారా 3 విడతలుగా తీసుకొని వచ్చి ఏడుపాయల వనదుర్గ ఆలయం సమీపంలో ఉన్న హరిత రెస్టారెంట్ సమీపంలో వారిని వదిలేశారు. అయితే నిన్నటి నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దగ్గరుండి ఆమె వారిని రక్షించడానికి చేస్తున్న ఏర్పాట్లన్నీ ఈ రోజు ఫలించాయి. వారిని ఈ ఏడుపాయల దగ్గర ఉన్న హరిత హోటల్లో వారిని అక్కడికి ఉంచి వారికి సంబంధించిన అవసరమైన ఆహారం వగైరా తదితరాలన్నీ. రవిచంద్ర, మీరు ఒకసారి లైన్ లో ఉండండి. ఏడుపాయల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా 23 మంది కూలీలను రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ పై సమాచారాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్నటి నుంచి కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. నిజంగా చాలా మంది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు కూడా చాలా సంతోషంగా ఉంది. వనదుర్గ భవాని మాత దయ వల్ల అందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినాము. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బాగా ట్రై చేశారండి. నిన్నటి నుండి కూడా దాదాపు 24 గంటలు మించిపోయింది. నిన్నటి నుండి కూడా ఎయిర్ ఫోర్స్ అధికారులు నిన్న కూడా 2 సార్లు ప్రయత్నం చేసి వాళ్ళు నర్సాపూర్ వరకు రాగలిగినారు. కానీ తర్వాత హెవీ రెయిన్ వల్ల వాళ్ళు ఇక్కడికి రీచ్ కాలేకపోయినారు. 2 సార్లు వాళ్ళు బ్యాక్ వెళ్ళడం జరిగింది. మరి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా అసెస్ చేసినారు నిన్న ఏ విధంగా వెళ్ళొచ్చు. చాలా బోల్డర్స్ ఉంటాయి దీంట్లో, బోటుకు తగిలితే కనుక ప్రమాదం కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న అందుకే విరమించుకోవడం జరిగింది. చాలా బ్యాడ్ వెదర్ వల్ల ఈ రోజు మార్నింగ్ కూడా చాలా హెవీ రెయిన్ అండి. ఇక్కడ హెవీ రెయిన్ ఉంది, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా మరి ఎయిర్ ఫోర్స్ అధికారులు కొంచెం ధైర్యం చేసి వచ్చిందని చెప్పొచ్చు, చాలా రిస్క్ తీసుకొని వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావడం వల్లనే ఈ రిస్క్ ఆపరేషన్ సక్సెస్ అయిందండి. 23 అనుకున్నాం, 24 మంది ఉన్నారండి అక్కడ. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినాం. వాళ్ళకి ఇప్పుడు భోజన సదుపాయాలు కల్పించి వాళ్ళ స్వస్థలాలు కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నామండి.
మేడం అంటే ఈ 24 మంది కూడా ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలుగా తెలుస్తుంది. అవునండి, మధ్యప్రదేశ్ నుండి ఒరిస్సా నుండి రావడం జరిగిందండి. ఇక్కడ వాళ్ళకి ఎవరికి కూడా తెలుగు రాదు, అందరు కూడా హిందీ మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నారండి. వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు మొన్నటి వరకు ధైర్యంగానే ఉన్నారు, కానీ నిన్న వరద ఉధృతి పెరగడం వల్ల వాళ్ళు కొద్దిగా భయపడ్డట్టుగా కనబడి నాకు చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది. కాంటాక్ట్ లో ఉన్నాను, నైట్ కూడా వాళ్ళతో మాట్లాడాను, మార్నింగ్ కూడా వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ లో ఉంటూ వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. వరద ఉధృతి కొద్దిగా పెరిగేసరికి ఆ 2 స్ట్రీమ్ల మధ్యలో ఈ టేకుల గడ్డ అనేది ఉంటది కాబట్టి ఐలాండ్ అది, ఆ 2 స్ట్రీమ్ల మధ్య ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అంటే కొద్దిగా భయభ్రాంతులకు గురైనారు. కానీ ఈ రోజు 1 అవర్ లో మిమ్మల్ని లిఫ్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంత లోపల ఎయిర్పోర్ట్స్ అధికారులు పెద్ద రిస్కే వేసి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగిందండి. వారందరికీ ధన్యవాదాలు. అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు, అధికారులు కూడా అందరూ కూడా సహకరించారు. అందువల్లనే అందరు సహకరించడం వల్లనే మీడియా వాళ్ళు కూడా సహకరించడం వల్ల దీన్ని పూర్తిగా మనం వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినామండి. మేడం ఒక్కసారిగా ఈ ఏడుపాయల మొత్తం ఈ గడ్డంతా కూడా ఇంత వరద ఉధృతి రావడంతో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందండి ఆ చుట్టుపక్కల? అవునండి, ఇప్పుడు ముఖ్యంగా సింగూరు నుండి ఇన్ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల 1,40,000 క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం వల్ల మళ్ళీ అదే కాక నిజాం సాగర్ వెళ్లే దగ్గర వచ్చిన అబ్స్ట్రక్షన్ చెట్లు ఇట్లా ఉండి కొత్తగా వెళ్లే వాటర్ కాబట్టి అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల కొద్దిగా వరద ఉధృతి చాలా ఉధృతంగా ఉండే. ఇప్పుడు కొద్దిగా ఫ్లో తగ్గే అవకాశాలు ఉన్నాయండి, ఇంట్లో తగ్గుతూ ఉంది సింగూరులో. కాబట్టి ఇక్కడ ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటినీ అప్రమత్తం చేసినాం. 2 గ్రామాలకు పాపన్నపేట మండలంలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళని రాత్రికి రాత్రే ఆ గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతంలో ఉంచడం జరిగింది. అదేవిధంగా సంగయ్యగూడ తాండా లాంటి తాండాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళని కూడా స్కూళ్ళకు షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ కూడా చూస్తా ఉన్నామండి. ఈ పరివాహక ప్రాంతంగా ఉన్న గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి అధికారులు ఎప్పటికప్పుడు రిస్క్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారండి. ఎక్కడోళ్ళక్కడ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ పసుపేరు నుండి బ్రిడ్జ్ పైకి నీళ్లు వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా ఎల్లాపూర్ బ్రిడ్జ్ పైకి కూడా ఈ హల్దీ నుండి వచ్చే నీళ్లు కూడా బాగా పెద్ద ఎత్తున బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేయడం జరిగిందండి. మెదక్ పట్టణానికి వెళ్లే ట్రాఫిక్ 2 రహదారులు కూడా మూసుకుపోయినాయి. వాటన్నిటి కూడా క్లోజ్ చేసి ట్రాఫిక్ కూడా కంప్లీట్ గా కంట్రోల్ పెట్టుకోవడం జరిగిందండి. మేడం ఇంకో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది, ఇంకా వర్షాలు పడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రాంత వాసులకు? ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉందండి. ఎక్కడికి కూడా మన ప్రజలు దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అటు ప్రాంతాల వైపు వెళ్ళకూడదని ఇప్పటి నుండే కంట్రోల్ నెంబర్లు కూడా పీడీఎస్సీ వాళ్ళందరూ కూడా జడ్పీటీసీలను, ఎంపీపీలను, ప్రజాప్రతినిధులను, అధికారులను అందరూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉందండి. సర్పంచులను కూడా ఎటైతే చెరువులు కుంటలు గండిపడే వైపు కానీ లోతట్టు ప్రాంతాల వైపు కానీ ఈ సింగూరు నుండి నిజాం సాగర్ వరకు మంజర్ నుండి వెళ్లే పరివాహక ప్రాంతాలకు అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి కూడా నీళ్లున్న ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఫోటోల కోసము ఫ్లెక్సీ అనేది మన సెల్ఫీల కోసం వెళ్ళకూడదు. వెళ్తే కనుక ఆ సంతోషంలో వాళ్ళు ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఫోటోలు తీసుకునే ఇబ్బందులు వాళ్ళు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏడుపాయలకు కూడా ఇప్పటి వరకు ట్రాఫిక్ ని కంట్రోల్లో ఉంచడం జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Vamos, vamos.